నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. అందరూ కూడా చేతులు తల ఉపయోగిస్తోండి. స్తంభాద్రి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 24వ వార్షికోత్సవంలో భాగంగా ఈనాడు అమ్మవారి యొక్క ఆవాహనం కోసం అని చెప్పేసి నవగ్రహ, అష్టదిక్పాలక, పంచపాలక, అధిదేవత, ప్రతిదేవత సహితంగా మహామండపంలో అమ్మవారిని పూర్ణ కుంభకల స్వరూపంలో ఆవాహన చేయడానికి పుణ్యవచనాది స్థాలశుద్ధిని ఏర్పాటు చేసి, గణపతులు చేసి, కంకణధారణ చేసి, పుణ్యవచనానంతరం అమ్మవారి యొక్క నవగ్రహ మండపారాధన చేసి పూర్ణ కుంభ కలశ స్వరూపిణిగా అమ్మవారిని ఆవాహన చేసి, అలాగే 9 రోజులు వెలిగేటువంటి అఖండ దీపారాధనను మనం వెలిగించినటువంటి వాళ్ళమై ఈ పూట షోడశ ఉపచారాలతో అమ్మవారి 9 రోజుల్లో మొదటి రోజుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో ఆవిడని ఉదయకాలం అర్చన చేయడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా అర్చన ఉంటుంది. 9 రోజులు కూడా ఉదయ సాయంకాలంలో అర్చనలు ఉంటాయి. 9 రోజుల్లో కూడా సామూహిక కుంకుమార్చన అటువంటి విశేషమైన కార్యక్రమం భక్తులందరికీ కూడా చాలా ఇష్టమైన కార్యక్రమం శుక్రవారం రోజున పెట్టుకుంటాం. అలాగే మూలా నక్షత్రం రోజు పిల్లలందరికీ కూడా అది కొత్తగా అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు, చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మహాసరస్వతీదేవి యొక్క సామూహిక పుస్తకార్చన చేయడం జరుగుతుంది. అలాగే విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకారం చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మహిషాసుర మర్దినిగా అమ్మవారిని శుక్రవారం రోజున అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే లక్ష్మీవారం అయినటువంటి గురువారం నాడు సామూహిక కుంకుమార్చన చేయడం జరుగుతుంది. రోజుకు ఒక అలంకారంతో అమ్మవారు అలరాడుతూ ఉంటుంది. ఇవాళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం, రేపు శుక్రవారం గాయత్రీదేవి అలంకారం, శనివారం నాడు గౌరీదేవి అలంకారం, ఆదివారం నాడు అన్నపూర్ణాదేవి అలంకారం, సోమవారం నాడు లలితా పరమేశ్వరి అలంకారం, మంగళవారం నాడు రాజరాజేశ్వరి అలంకారం, బుధవారం మూలా నక్షత్రం ప్రత్యేకించి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో ఉంటారు. అలాగే గురువారం నాడు దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారం, శుక్రవారం నాడు ధనలక్ష్మి అలంకారం, అలాగే శనివారం నాడు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి అలంకారాల్లో అలరాడుతూ ఉంటాడు. విశేషంగా అమ్మవారిని అనేక విధాలైనటువంటి పక్షిజోషి లేఖ్యాలతో నవవిధమైనటువంటి పిండి వంటల చేత ఏ రోజుకి ఏ విధమైనటువంటి ప్రసాదం ఏ అమ్మవారి రూపంలో ఉంటే ఆ అమ్మవారికి ఆ రూపంలో ఆ ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా 24 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. నేను ఇక్కడ చేయబట్టి 22 సంవత్సరాలైంది. 22 సంవత్సరాల నుంచి కూడా నేను కంటిన్యూగా ఇక్కడికి అమ్మవారి సేవ చేసుకుని తరించేటువంటి అవకాశాన్ని ఈ కమిటీ వాళ్ళు నాకు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి వారికి అనేక విధాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇది చూస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక వస్తువాహనాలతో ప్రకృతి వైపరీత్య నివారణతో మళ్ళీ దేశ సంక్షోభాలన్నీ కూడా నిర్వీర్యమైపోయి సంక్షోభాలన్నీ కూడా తొలగిపోయి సర్వత్రా కూడా దేశ సార్వభౌమాధికారం నిలబడేటువంటి విధంగా అమ్మవారు అనుగ్రహించాలని, దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. మంగళ మహత్. ఇదే మా మంగళాశాసనం. నమ కమలవాసిన్యే నారాయణ్యే కృష్ణప్రియాయ సతాయ మహాలక్ష్మీ నమో నమః. పద్మాసిన్యే పద్మిన్యే వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపద్రూపిణ్యే సర్వారాధ్యే నమో నమః. హరిభక్తిప్రదాచ హరిదాత్రే నమో నమః. కృష్ణవక్షస్థలాయ కృష్ణే జయ నమో నమః. చంద్రశోభాస్రత్నపద్మే శోభనే సర్వసంపదాధీష్టాత్రదేవ్యే మహాదేవ్యే నమో నమః. నమో బుద్ధిస్వరూపాయ బుద్ధాయ నమో నమః. యథా మాతా స్తనం దానం శిశూనాం శైశవం తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. స్మృతిస్మరాణం ఆలయం కరుణాలయం భగవత్పదం శంకరం లోకశంకరం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే మహాశనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే విద్యావసాయ
धीमहि तन्नो दक्षिणामूर्ति प्रचोदयातु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयातु दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयातु आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयातु वज्रनखाय विद्महे सुग्रष्टाय धीमहि तन्नो नारसिंह प्रचोदयातु तन्नो नारसिंह प्रचोदयातु पक्षिराजाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयातु तत्पुरुषाय कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयातु महादेव्यै च विद्महे विष्णुवचने धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु वागेश्वरे च विद्महे ब्रह्मवचने धीमहि तन्नो सरस्वती प्रचोदयातु नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयातु दिव्य सुवर्ण मंत्र पुष्पाणि अनया ध्यान आवाहन षोडशोपचार पूजन भगवान सर्वात्मक प्रथम काले माध्याह्निक समये एतत् पूजार्थं सर्वं श्री जगन्मातृक बाला त्रिपुरसुंदरी अवतार रूपेण अवतार देवता दिव्य चरणारविन्दार्पणमस्तु सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 शांति। గత 24 సంవత్సరాల నుంచి ఈ సంబాద్రి దేవీ నవరత్న కమిటీ ఆధ్వర్యంలో పుట్ట కింద మండపం అంటే ఈ నిరుసలాంగుట్ట దగ్గర ఉన్నటువంటి మండపం లక్ష్మీనరసింహస్వామికి నిలయం లాంటిది అనమాట. ప్రతి ఏటా దసరా రోజు పైనుంచి కింది దిగి వచ్చి ఈ మండపంలో పారువేటకి దిగి ఈ నుంచి జమ్మి పండుపై జమ్మి కొట్టి ఆ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారు ఈ నుంచి పైకెత్తారు. అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రతిమను కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలోచన 2000లో మా గురువు గారు అయ్యగారు చెప్పడం వల్ల ఇక్కడ రాగి చెట్టు అదేవిధంగా వేప చెట్టు ఈ ప్రాంతం కూడా ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడితే ఈ ప్రాంత ప్రజలు బాగుంటారు, ఈ ప్రాంతంలో ఏ దోషాలు ఉన్నా పోతాయి, నరదీస్తున్నా పోతాయి, అన్ని పోతాయని చెప్పడం వల్ల 2000 సంవత్సరంలో ఇక్కడ అమ్మవారిని నిల్చోబెట్టడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులు కానీ అదే దీంట్లో ఉన్నటువంటి డోనర్స్ చాలా పెద్ద మంది డోనర్స్ ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా అమ్మవారు ఎదుర్కొంటూ ఆమె యొక్క నిజ రూపాన్ని చూపించే విధంగా ఈ ప్రాంతాలను డెవలప్ చేసింది. అదేవిధంగా ఆ డోనర్స్ కూడా మేము అడగకముందే మాకు కావాలా ఏం కావాలని చెప్పేసి పిలిచి అమ్మవారి యొక్క నైవేద్యాలకు కానీ విగ్రహానికి కానీ అన్నదానికి కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ డోనర్స్ మొత్తం కూడా మాకు సహాయ సహకారం అందిస్తారు. అమ్మవారి కృప ప్రతి సంవత్సరం డోనర్స్కి ఈ ప్రాంత ప్రజలకి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి సంబాద్రి దేవీ నవరత్న కమిటీ అధ్యక్షులుగా కోరుకుంటున్నాను.